అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు, నా సబ్స్క్రైబర్స్కి కూడా ధన్యవాదాలు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఎవరో కామెంట్ పెట్టారండి. వాళ్ళ ఇంటి బాల్కనీలో కొన్ని వస్తువులు దొరికాయని అనుమానంగా ఉంది అని చెప్పారు. దాని గురించి నేను ఈరోజు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మీ ఇంటి ఆవరణలో, మీ ఇంటి లోపట కొన్ని వస్తువులు ఇప్పటికైతే వాళ్ళు ముట్టుకున్నారో లేదో తెలియదు, కానీ అలాంటివి ఎవరైనా మనపైన చెడు ప్రయోగాలు చేశారు అని అనిపిస్తే ముఖ్యంగా వాటిని మనం ముట్టుకోకూడదండి. తను కామెంట్ పెట్టిన విషయంలో అయితే కొన్ని వస్తువులు వాళ్ళ ఇంటి ముందు, వాళ్ళ ఇంటి లోపట గోడలు, గేట్ లోపట పక్కకి ఉన్నట్టుగా చెప్పాడు అతను. అవి మనం ముట్టుకోవద్దు ఎప్పుడైనా. చేతితో ఎప్పుడు వాటిని టచ్ చేయకూడదు. టచ్ చేయాలి వచ్చినా కూడా వాటిని టచ్ చేయకూడదు. ఇది కొంచెం చెప్తే వింటే ఎంబారెస్గా ఉంటుంది, కానీ ఇది మగవాళ్ళే చేయాలి. ఇంట్లో ఎవరన్నా అలా లేడీస్ చూసినా, ఎవరు చూసినా ముందుగా ఇంట్లో వాళ్ళని పిలవాలి, మగవాళ్ళని. ఇది కొంచెం మీకు వినడానికి మంచిగా అనిపించదు, కానీ ఇది ఇలా చేయాలి. దాని చుట్టూ మనం వాష్రూమ్ వెళ్తాం కదా, టాయిలెట్ అనేది పోసేయాలి. దాని చుట్టూ పోసేసి ఒక జాడు కట్ట, మనం చెత్త వెతుకునేది ఉంటుంది కదా, అది దానితో ఎత్తేసి బయట ఎక్కడన్నా దూరంగా పడేసేయాలి. ఆ చీపురు కట్ట, ఆ చెత్త అయితే చాట, అవన్నీ అక్కడే వదిలేసి వచ్చేసేయాలి. వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసుకోవాలి, కాళ్ళు చేతులు కడుక్కోవాలి, స్నానం మొత్తం చేసుకోవాలండి. చేసుకొని పూజ గదిలోకి వెళ్ళాలి. చక్కగా దేవుణ్ణి మొక్కుకొని బొట్టు పెట్టుకొని కాసేపు దైవ మందిరంలోని అలానే కూర్చోవాలి. ఎందుకంటే మనపై కొంతమంది ఈర్ష్యపడుతూ ఉంటారు. మనం బాగుపడుతూ ఉంటే చూసి ఓర్వని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు నేను కొన్ని మీకు చెప్తాను, ఇవి చేసి చూడండి. ఫస్ట్ అయితే ఇలా చేయాలండి. ఎప్పుడైనా సరే మన ఇంటి ముందు, మన ఇంటి లోపట అలాంటి వస్తువులు కనిపిస్తే మట్టుకు ఎప్పుడు డైరెక్ట్గా వాటిని టచ్ చేయకూడదు. వాటిని ఎప్పుడు మనం టచ్ చేయకూడదు. వీలైనంత మటుకు దూరంగా ఉండాలి. ఒకవేళ మనం ముట్టుకోవాల్సి తెలియక మనం తీసి అవతల పాడేసినా ఏం చేయాలంటే, ఇది ఎంత లేదన్నా ఒక 3 months మటుకు మనం చేయాల్సి వస్తుందండి. మన ఇంట్లో ధ్యాసగా పెట్టుకొని, గుర్తుగా పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చేశారు అని తెలిసిన తర్వాత మన కంటికి ముందు సాక్ష్యం కనిపిస్తుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా 3 నెలల వరకు ఉండాలి. కొన్ని శక్తులకేమో 41 రోజు పడుతుంది, కొన్ని వాటికి 3 months పడుతుంది. మనము అన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. మీరు ఏం చేయండి అంటే, మీ ఇంటి ఇప్పుడు సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారానికి బయట వీలైతే, నేను ఇది ఒక పాత వీడియోలో కూడా చెప్పాను, రెడ్ లైట్ పెట్టండి ఇంటి బయట. మీ గేటు దగ్గరైనా, ఇప్పుడు మీరు గేటు దగ్గర అంటున్నా కానీ మీ ఇంట్లోకి మీరు సింహద్వారం మన ఇంటి లోపలికి వస్తుంటాం కదా, అక్కడ రెడ్ లైట్ పెట్టేయండి. లేదు రెడ్ లైట్ మంచిగా అనిపించదు, చూసే వాళ్ళకు ఎలా అనిపిస్తుందంటే, మనకి ఇవి యాక్సిడెంట్లు కాకుండా దీనికి రేడియం స్టిక్కర్స్ ఉంటాయి కదండి, రెడ్ కలర్. మీ ఇంటి పైన, కడప పైన పెట్టండి స్టిక్కర్లు. అది నైట్ కూడా మెరుస్తూ ఉండాలి. ఆ విధంగా కడపకి పైన పెట్టండి. మీ ఇంటికి సింహద్వారానికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ హనుమంతుడి ఫొటోస్ పెట్టండి. వాటిపైన ఎర్రటి కుంకుమతో స్వస్తిక్ చేయండి.
మీరు ఇంకా వీలైతే పవర్ఫుల్గా అయితే, ఎందుకంటే మీరు చూశారు అంటున్నారు కాబట్టి అనుమానం ఉంటుంది మనకి, ఆ భయం అనేది ఉంటుంది. భయపడద్దు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరం ఆ స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళి తీసి ఇవ్వమని చెప్పండి ఆ పంతులకి. మీ ఇంటి సింహద్వారానికి మీరు స్వస్తిక్ చేసుకోండి, చేసేసి పెట్టండి. గేటు బయట కూడా పెట్టండి. అలాగే ఇది చేసుకున్నాక మీరు ఇంట్లో డైలీ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చేయాలి, ఎందుకంటే మీరు ఇంటి ముందు కనిపించింది అంటున్నారు కాబట్టి 4 గంటలకి పసుపు కలర్ ఆవాలు తీసుకోండి. మీ అలారం పెట్టుకోండి, 41 రోజైనా చేయండి. ఆవాలు తీసుకొని మీ ఇంట్లో మీరు ఎప్పుడైతే ఎక్కడెక్కడైతే మీకు కనిపించాయో అక్కడ కొన్ని చల్లేసేయండి, ఇంట్లో కొన్ని చల్లేసేయండి. పొద్దున్న లేవగానే మళ్ళీ వాటిని ఊడ్చేసేయండి. ఇలా చేయండి. ఆ తరువాత ఇంకా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. మీ ఇంట్లో వాళ్ళు డైలీ ఇంట్లో హనుమాన్ చాలీసా పెట్టుకోండి. పొద్దున సాయంత్రం తప్పకుండా వినండి. ఇంట్లో అమావాస పున్నమి వచ్చేటప్పుడు చక్కగా ఆవు పేడ స్వీకరించి ధూపం వేయండి. ఇల్లు నిండా ధూపం వేయాలండి ఆ ఒక్కరోజు మటుకు. ఎందుకంటే శక్తులు కొన్ని ఎక్కువగా అవుతుంటాయి. ఎవరైనా మీ పైన ప్రయోగం చేశారనుకో చాలా పవర్ఫుల్గా వస్తుంటాయి. వాటిని మీ నుంచి దూరంగా ఉంచుకోవాలంటే ఇంట్లో మంచిగా ధూపం వేయండి. ఎలా వేయాలంటే మంచిగా నిండుగా ఉండాలి ధూపం. ఆ పొగను అలానే ఉండనివ్వండి. అదంతలో అదే న్యాచురల్గా బయటికి పోయే విధంగా చూడండి. ఇంకా చాలా అంటే ఆవు మూత్రం తెచ్చుకొని మీకు ఎక్కడైతే అవి కనిపించాయో ఆ ప్లేసుల్లో చల్లండి. మీ ఇంటి చుట్టుప్రక్కల మీ ఇంటి లోపల కూడా చల్లుకోండి. కొంచెం పసుపు కలిపి చల్లేసుకోండి. మీరు స్నానం చేసే నీటిలో రోజు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమంది ఒక్కొక్క చుక్క డ్రాప్ వేసుకొని స్నానం చేసుకోండి. అమావాస పున్నమి లేకుంటే ఏదన్నా ఒక్కరోజు కుదిరితే మీకు దగ్గరలో గోశాల ఉంటే గోశాలకు వెళ్ళండి. ఆవు కొన్ని ట్రైనింగ్ ఉంటాయి కదా, ఆవులు ఏమనవు. ఆవు కిందికి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కిందికి వెళ్ళండి. అలాగే ఆవు తోక ఉంటుంది కదండి, ఆవు తోకని తలపైన ఇలా మీరు తగిలించుకోండి. అతన్ని ఆవు తోకతో మనల్ని నెత్తిపైన ఇలా అనుమానం చెప్పండి. మనకి చిన్నప్పుడు దిష్టి తగిలినప్పుడు వాళ్ళు ఏమంటారు, నెమలి ఈకలు పట్టుకొని వచ్చి మనం ఇట్లా అంటారు చూడండి. ఆ విధంగా మీ తలపైన వాళ్ళని మనం ఇలా పామమని చెప్పండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన రెమెడీ అండి. ఎలాంటి మీ పైన ప్రయోగాలు చేసినా చచ్చినట్లు వెనుకకు పోవాల్సిందే. అట్లా మీకు ఒక్కసారి చేసినా చాలా రిజల్ట్ ఉంటుంది. అలాగే మీకు కుదిరితే మటుకు కంపల్సరీ ఒక 41 రోజు మాత్రం చేయాలండి. ఎందుకంటే వాళ్ళు చేసి పెట్టేశారేమో, ఆ శక్తులు ఎదురు చూస్తూ ఉంటాయి ఏ రోజు మీరు పూజ పునస్కారాలు ఆపుతారు అని. ఎందుకంటే ఏదైనా 41 రోజు 3 నెలల కంటే ఎక్కువసేపు మీ ఇంటి దగ్గర నించోలేదు, మీ వెంట రాలేదు, మిమ్మల్ని అది ఏమీ చేయలేదు. కాబట్టి మీరు నేను చెప్పినవి తూచా తప్పకుండా చేసుకోండి. మీకు ఎవరైతే చేశారో వారికే రిటర్న్ పోతుంది అది. ఇంకా వాడు ఏం చెయ్యలేడాడు అంటారు కదా, ఒకటి గురించి తవ్విన గోతిలో వాడే పడతాడని. వాడు మీ గురించి చెడు ఆలోచించి చేశాడేమో కానీ అంటారు కదా, వాడి చెప్పు దెబ్బలు వాడికే పడాల్సిందే. వాడికే తెలియదు అసలు ఏమవుతుందో. అరే నేను ఇన్ని చేస్తున్నా కానీ వాళ్ళకి ఏం అవ్వట్లేదు ఏంటి అని. కానీ 41 రోజు లేకుంటే 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవి ఏంటంటే సైలెంట్గా వచ్చి మనకు తెలియకుండా మెల్లమెల్లగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మీరు ఇవన్నీ చేసుకోండి. ఆవుది వాళ్ళు మీకు కొంతమంది ఆవు తోక వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ వెంట్రుకలు తీసి ఇమ్మండి, కట్ చేసి ఇమ్మనండి, కట్ చేసి ఇస్తారు. అది తెచ్చుకోండి.
ఇంట్లో ఇప్పుడు సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారం పైన గవ్వలు, జీడి గింజలు వేసి వాటికి కూడా చుట్టేసి ఒక ఇనుపది బెండింగ్ వైర్ తెచ్చేసి అవి హ్యాంగ్ చేయండి మీ ఇంటి బయట పైన. చూడండి ఆవు ఎంత రక్ష చేస్తుందంటే, గోమాత తల్లిలాగా. తల్లి తర్వాత తల్లి అంటే గోమాతని. పిల్లలకి చిన్నప్పుడు తల్లి పాల తర్వాత శ్రేయస్కరం అంటే ఆవు పాలే. అందుకే తల్లులు చిన్నప్పుడు దిష్టి తగలకుండా పిల్లలకి ఏం శక్తులు దగ్గర రాకుండా తల వెంట్రుకలతో కాళ్ళకి దారంలో అల్లి కట్టేవాళ్ళు. ఆ విధంగా మీరు మీ ఇంటికి పైన సింహద్వారం పైన కొన్ని జీడి గింజలు, ఒక 5 జీడి గింజలు, ఒక 7 గవ్వలు చూసుకొని వాటిని చక్కగా బెండింగ్ వైర్లో వేసేసి మీ ఇంటి సింహద్వారం ఆ బెండింగ్ వైర్ వేసిన తర్వాత దానికి మీరు ఇవి ఏమంటారు, ఈ వెంట్రుకలన్నీ చుట్టండి. చుట్టేసి పెట్టేయండి. చూడండి మార్పు ఎలా కనిపిస్తుందో. ఎందుకంటే మీరు చూసే అంటున్నారు కాబట్టి అది తప్పకుండా చేసే ఉంటారు. వాళ్ళకి తిప్పికొట్టాలి. ఆకాశంలోకి వెళ్ళి మట్టి పోస్తే మన పైన ఎవరిపైన పడుతుందండి? పోసిన వాళ్ళపైనే పడుతుంది. ఇలాంటి వాళ్ళకి తప్పకుండా శాస్తి జరగాల్సిందే. మీరు ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకోండి. కొంతమంది అనుమానంగా ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రయోగం చేసుకోవచ్చు. కానీ మరీ చెప్తున్నాను, మీకు ఇంటి ముందు కనిపించింది అంటున్నారు కాబట్టి 41 రోజు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 3 నెలలు ఉండండి. ఏంటంటే ఒక దీక్షలాగా అన్నీ చేయొచ్చు, అన్నీ తినొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ పూజలు మటుకు నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. హనుమాన్ చాలీసా అనేది కంపల్సరీ. ఈ గోమాత జుట్టుతో ఆమె తోకతో తలపై కొట్టించుకోవాలి. అమాస పుణ్యములకి చాలా జాగ్రత్త ఉండాలి. మీరు మీ ఒంటిపైన ఏదన్నా లోపట ఇన్నర్ వేర్ అన్నా, బనీన్ అన్నా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇన్నర్ వేర్స్ అన్నా ఏవైనా తప్పుగా అనుకోవద్దండి చెప్తున్నాను. ఉల్టా వేసుకోండి. ఏదన్నా ఒక వస్తువు ఉల్టా వేసుకోండి. ఖర్చీ పైన ఉల్టా మడత పెట్టుకోండి మగవాళ్ళు. వీళ్ళైతే ఆడవాళ్ళు అయితే ఇన్నర్ వేర్స్ ఏమన్నా ఉల్టా వేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు. ఇలా మీరు చేస్తే మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది. అందరికీ నమస్కారం.